చెప్తున్నారో అది అబద్ధము. తెలంగాణ భాష యాస అట్లా లేదు, మర్యాదకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ సార్, ఇదే విషయంపై జితేందర్ గారి దగ్గర వెళ్దాం. బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారు ప్రశ్న ఏదైతుందో ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు బీసీల భుజాల మీద తుపాకీ పెట్టి తన రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నది. కానీ బీసీలకు సంబంధించిన చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదంటే ఈరోజు నిరూపణ అయింది. అత్తాకే బీజేపీకి బీసీ మనకు సంబంధించిన చింతపండు నవీన్ కుమార్ కూడా ఇప్పుడు అదే బీసీ కార్డుని ఉపయోగించుకుంటూ ఈరోజు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారంటే తెలిసి వస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి జితేందర్ గారు? అందరు ప్యానలిస్ట్ మరియు జమీర్ గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నాది ఆడబుల్ ఉంది కదా సార్? ఎస్ సార్ యా అందరికి నమస్కారం సార్. సార్ ఇవాళ బీసీ గణన గురించి మాట్లాడుతున్నాం. బీసీ గణన గురించి మాట్లాడితే తీన్మార్ మల్లన్న అసలు కొన్ని విషయాలు బహిర్గతం చేసే అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణలో క్రిస్టియన్ అసలు పాపులేషన్ లేనట్టు ఆ బీసీ మైనార్టీలో బీసీలో కానీ అసలు క్రిస్టియన్ది పాపులేషన్ చూపెట్టలే. అసలు వాళ్ళు ఎంత చిత్తశుద్ధితోని వాళ్ళు ఎంత మంచిగా చేసిందో వాళ్ళు బహిర్గతం చేసే అవసరం ఉన్నది. ఇవాళ వట్టిగా నేనంటే నేను ఇది ఒక కాంగ్రెస్ కును కవితకు ఒక ఒప్పందంతోనే ఇదంతా జరుగుతుందని కూడా నా ఆలోచన. ఎందుకంటే ఒక హైప్ తీసుకొచ్చేందుకు ఇవాళ మేము బీసీ గణన చేసి మేము బీసీ రిజర్వేషన్ తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ దాన్ని అంటే వాస్తవానికి ముంగటికైతే వస్తలేరు. ఇవాళ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం మన హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సెప్టెంబర్ 1 లోపల అయిపోవాలని చెప్పి. కానీ ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటలేవు. మళ్ళీ వీళ్ళు పోయి ఆర్డర్ తీసుకొని ఇదంతా డీలే జరిగేది ఏదో ఒక ఫైట్ విధంగా చూపెట్టాలని చెప్పి ఇవాళ కవిత గారును కాంగ్రెస్ కుమ్మక్కై కవిత గారు ఇప్పుడు చింతపండు నవీన్ గారు కాంగ్రెస్ లో లేరు, ఎటు లేరు. ఆయనను కాంగ్రెస్ లో సస్పెండ్ చేసిండ్రు. సస్పెండ్ చేసినాక ఆయనని కట్టి వట్టిగా రెచ్చగొడితే ఇదంతా స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంటెన్షనల్ గా వీళ్ళు కావాలని కూడా. లేకపోతే ఆ చింతపండు నవీన్ గారు కవిత అనే స్టేట్మెంట్ కి ఆయన రియాక్ట్ అయ్యే అవసరం ఏమున్నది? ఇప్పుడు 100 రకాలుగా బీసీ గురించి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అందరు స్వాగతించి దాన్ని ఎట్లా చేద్దామనే ఆలోచన ఉండాలి. కానీ కవిత గారు అన్న దాని మీదకి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి చింతపండు నవీన్ కుమార్ రెస్పాండ్ అయ్యి ఆ రెస్పాండ్ కూడా ఎంత పదజాలం కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఎన్నో రకాలుగా ఆ సామెతలు ఉంటాయి. ఇట్లాంటి సామెతలల్లా మన తెలంగాణ సామెతలు చాలా వరకు మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. కానీ ఇందాక వారు చెప్పినట్టు ఆ సామెతలని వాడుకునే టైంలో ఏదైతే ఉన్నదో అతి జాగ్రత్తగా వాడాలని చెప్పి. ఎందుకంటే అక్కడ ఒక మహిళని నువ్వు ఉద్దేశం పెట్టుకొని అన్నప్పుడు అది ఎట్లా మాట్లాడుతున్నాం, ఎట్లా చేస్తున్నాము, రేపు భావి ప్రపంచానికి మనం ఏం చెప్తున్నాం, మన ఏదైతే ఉన్నదో మెసేజ్ అది కరెక్ట్ పోతుందా, డెలివరీ అవుతుందా లేదా కానీ చూసుకునే అవసరం ఎంతైనా ఉన్నది. ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో ఇవాళ నా వాయిస్ నేను గట్టిగా మాట్లాడితే అందరు ఇవాళ టీవీలలో స్క్రోల్ అయితే నేను నా గురించి 2 రోజులు 3 రోజులు నడుస్తాయి. వాళ్ళు అటాక్ చేసుడు కూడా తప్పే. కవిత గారు ఇట్లా చేసినప్పుడు కోర్టుకు పోయి మరి ఇంకేదైనా ఏదలుచుకుంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండే. కానీ అవన్నీ పక్కకు పెట్టి సడన్ గా ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేదు. దీన్ని జాగృతి వాళ్ళే పోయి అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ లో లుకలు కూడా జాగృతి వాళ్ళు అటాక్ చేసిన దాని ప్రకారంగా కూడా బయటపడుతుంది. రేపు ఇట్లా పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తే అదే జాగృతి పేరు మీద పార్టీ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళు కాంగ్రెస్ ఎంత చేరుతారని చెప్పి కూడా మేము బీజేపీ తరఫు నుంచి పూర్తి నమ్మకంతో చెప్తున్నాం. మేము కమ్ అగైన్ సార్, ఏం చెప్పారు సార్ మీరు? కాంగ్రెస్ తోని జాగృతి ఖచ్చితంగా రేపు జాగృతి ఒక పార్టీ పెడతారు. ఎందుకంటే టిఆర్ఎస్ లో లోకలు బయటపడుతున్నాయి. కవితని ఎవ్వరు అక్కడ కూడా స్పేర్ చేస్తలేరు. కవితని ఎక్కడ కూడా ఆమెకు ప్రిఫరెన్స్ ఇస్తలేరు. రేపు ఆమె ఇదే జాగృతిని రేపు స్టేట్ వైడ్ గా ఒక పార్టీగా నిర్ణయించుకొని కాంగ్రెస్ తోని పొత్తుతో ముంగడికి పోతారని చెప్పి కూడా మేము భావిస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మన మంత్రులు కందుల మధు